అండ్ ఇవాళ ఆయన ఎవరి కోసం వచ్చారో తెలుసా మీకు? జస్ట్ ఊరికే ఊరికే సుప్రియ గారి కోసం వచ్చా. నాకు కూడా తెలియదు, ఊరికే అడుగుతున్నానండి. ఇందాక స్వప్నక చెప్పినట్టు సుప్రియ గారు అందరినీ ఇప్పుడు దాకా సినిమాలు ఇంత కష్టపడి తీస్తున్నారు, ఇన్ని రోజులు తీస్తున్నారు అని మమ్మల్ని క్లాసులు పీకి 2 ఏళ్ళు సినిమా తీసి ఎన్ని కష్టాలు పడ్డారో చూద్దామని అందరం యాక్చువల్లీ బ్యాక్ స్టేజ్లోనే ఎంజాయ్ చేస్తున్నాం. ఇందా నుంచి బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ లాగా ఆవిడని కామెంట్ చేస్తూ 2 years సినిమా తీసి 147 వర్కింగ్ డేస్ వర్క్ చేసింది. సో మమ్మల్ని ఎవరిని తిట్టే రైట్ లేదని వెనకాల నుంచి ఆవిడని ఎక్కిరిస్తానికి వచ్చాము. యాక్చువల్లీ మేము విష్ చేయడం కంటే ఎక్కువ సుప్రియ గారికి ప్రొడ్యూసర్ కష్టాలు ఏంటో శేష్ గారు చూపించినందుకు నేను చాలా థ్యాంక్స్ శేష్ గారు. ఆవిడ ఊరికే మా అందరికీ క్లాస్ మీరు హీరోలందరినీ నెత్తినెక్కించుకుంటున్నారు, ఇది ఏదైనా క్లాసులు పీకుతుంది మాకు. మీరు ఒక 2 సంవత్సరాలు ఆవిడ హింస పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఆవిడకి తెలియాలి కదా హీరోలతో సినిమాలు తీస్తే ఎంత కష్టంగా ఉంటుందో. వాళ్ళ తమ్ముళ్ళతో వాళ్ళ మావయ్య గారితో సినిమా తీసి ఏం నొప్పి తెలియలేదు ఆవిడకి. బయట హీరోలతో తీస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా ఆవిడ. అయినా మీరు మా అందరి క్లాసులు పీకి ఫైనల్గా సినిమా తీసినందుకు మీకు ఖచ్చితంగా హిట్ రావాలని గట్టిగా కోరుకుంటూ, మీరు త్వరలో ఇంకా బయట హీరోలతో సినిమాలు తీసి మాలా కష్టపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇవాళ ఆయన ఎవరి కోసం వచ్చారో తెలుసా మీకు? జస్ట్ ఊరికే ఊరికే సుప్రియ గారి కోసం వచ్చా. నాకు కూడా తెలియదు, ఊరికే అడుగుతున్నానండి. ఇందాక స్వప్నక చెప్పినట్టు సుప్రియ గారు అందరినీ ఇప్పుడు దాకా సినిమాలు ఇంత కష్టపడి తీస్తున్నారు, ఇన్ని రోజులు తీస్తున్నారు అని మమ్మల్ని క్లాసులు పీకి 2 ఏళ్ళు సినిమా తీసి ఎన్ని కష్టాలు పడ్డారో చూద్దామని అందరం యాక్చువల్లీ బ్యాక్ స్టేజ్లోనే ఎంజాయ్ చేస్తున్నాం. ఇందా నుంచి బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ లాగా ఆవిడని కామెంట్ చేస్తూ 2 years సినిమా తీసి 147 వర్కింగ్ డేస్ వర్క్ చేసింది. సో మమ్మల్ని ఎవరిని తిట్టే రైట్ లేదని వెనకాల నుంచి ఆవిడని ఎక్కిరిస్తానికి వచ్చాము. యాక్చువల్లీ మేము విష్ చేయడం కంటే ఎక్కువ సుప్రియ గారికి ప్రొడ్యూసర్ కష్టాలు ఏంటో శేష్ గారు చూపించినందుకు నేను చాలా థ్యాంక్స్ శేష్ గారు. ఆవిడ ఊరికే మా అందరికీ మీరు హీరోలందరినీ నెత్తినెక్కించుకుంటున్నారు, ఇది ఏదైనా క్లాసులు పీకుతుంది మాకు. మీరు ఒక 2 సంవత్సరాలు ఆవిడని హింస పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఆవిడకి తెలియాలి కదా హీరోలతో సినిమాలు తీస్తే ఎంత కష్టంగా ఉంటుందో. వాళ్ళ తమ్ముళ్ళతో వాళ్ళ మావయ్య గారితో సినిమా తీసి ఏం నొప్పి తెలియలేదు ఆవిడకి. బయట హీరోలతో తీస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా ఆవిడ. అయినా మీరు మా అందరి క్లాసులు పీకి ఫైనల్గా సినిమా తీసినందుకు మీకు ఖచ్చితంగా హిట్ రావాలని గట్టిగా కోరుకుంటూ, మీరు త్వరలో ఇంకా బయట హీరోలతో సినిమాలు తీసి మాలా కష్టపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.